భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఈరోజు అత్యధిక మెజారిటీ సాధించి 48 సీట్లు కైవసం చేసుకోవడం అన్నది మామూలు విషయం కాదు. దేశం అంతా కూడా, దేశం నలుమూలలా కూడా అభివృద్ధి జరుగుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కానీ, అటు స్కిల్ డెవలప్మెంట్గా కానీ, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా అన్ని విధాలుగా, అందులో ప్రత్యేకించి మహిళా లఖపతి దీది అని ఆ మహిళల కోసం పెట్టిన ఒక స్పెషల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ సిలిండర్ కానీ, ఉజ్వల అన్నీ కూడా మహిళలకి చేరువవుతున్న క్రమంలో ఇన్ని విధాలుగా దేశ నలుమూలల అభివృద్ధి చెందుతుంటే ఢిల్లీలో ఎందుకు ఇంకా రావట్లేదు అన్న ఒక ప్రశ్న చాలామందికి వచ్చింది. దానికి సమాధానం చెప్తూ ఈరోజు 27 సంవత్సరాల తర్వాత ఘన విజయం భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ ప్రజలు కట్టబెట్టారు. ఎందుకు అంటే అక్కడ ఆమ్ ఆద్మీ అనే ముసుగులో అమీర్ ఆద్మీగా చలామణి అవుతున్న కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అయ్యి అటు మనీ లాండరింగ్ కేసు, లిక్కర్ స్కామ్స్ అన్ని విధాల ఒక తప్పుడు దుర్మార్గపు అబద్ధపు ప్రచారాలతో ఇంతవరకు కాలం నెట్టి ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా బెయిల్ మీద విడుదలై అదే అబద్ధాల్ని ప్రమోట్ చేయాలని ట్రై చేస్తే ప్రజలు అతనికి గట్టిగా బుద్ధి చెప్తూ మార్పు కావాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే దేశంలో ఈ ఢిల్లీ రాజధానిలో నీరు, వాతావరణం అంతా కూడా శుచిగా శుభ్రంగా ఉంటాయి అన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉంటే బాగుంటుంది అనే మార్పు కోరుకున్నారు. అదేవిధంగా మార్పు తీసుకొచ్చారు. వాళ్ళకి ఇప్పుడు మోదీ హైతో ముమ్కిన్ హై, మోదీ గారు ఇప్పుడు ప్రత్యేకమైన ప్రణాళిక తీసుకొచ్చి వారికి ఈ ఢిల్లీ కూడా ఏ విధంగా డెవలప్ అవుతుంది అన్నది రాబోయే రోజుల్లో మాటల ప్రభుత్వం కాదండి ఎన్డీఏ, చేతల ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో అద్భుతమైన ఒక అభివృద్ధిని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఢిల్లీలో కూడా. జనతా పార్టీ ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ ఘన విజయానికి కావలసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అందించే పరిస్థితులను ఈవేళ ప్రత్యేకంగా గుర్తింపబట్టి మరి ఈరోజు ఢిల్లీలో అంతటి విజయాన్ని చేకూర్చడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీలో తప్పుడు వాగ్దానాలు, తప్పుడు మాటల ద్వారా మరి తాత్కాలిక అధికారాన్ని మరి చేపట్టినప్పటికీ కూడా అక్కడ ప్రజలు పెట్టేటటువంటి మరి ఇబ్బందుల్ని గ్రహించి ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో మరి దేశానికి బ్రహ్మాండమైనటువంటి ఢిల్లీ పీఠాన్ని మరి ప్రక్షాళన చేసే విధంగా తుడిచిపెట్టుకుని పోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమాల్ని మరి ఒక్కసారి తెలుసుకునే విధంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఏదైతే కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉన్నట్టయితే ప్రజలకు కావలసినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రజలు నమ్మి ఏదైతే మరి డబుల్ ఇంజిన్ అంటే మరి ఏదైనా మనం ప్రయాణం చేసేటటువంటి మరి రైల్వే దీంట్లో 2 ఇంజిన్లు ఉన్నట్టయితే ఒక ఇంజిన్ చెడిపోయినా మరొక ఇంజిన్ పనిచేసే విధంగా ఉంటుందని చెప్పేసి కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉన్నట్టయితే మరి అక్కడ ఏదైతే అట్టడుగున్నటువంటి పేద ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలను అందివ్వడానికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా 2 ఒకే పార్టీకి ఉన్నట్టయితే నేరుగా మరి పేదవాడికి చేరే విధంగా పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితులు లేవు కనుకే గతంలోనే అక్కడ ఎక్కడో తీసుకెళ్లి మరి లిక్కర్ స్కామ్ జరిగించి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో స్కామ్లో కూరుకుపోయి మరి భారతదేశం మరి ప్రజలు సిగ్గుపడే విధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా స్కామ్లో చిక్కెడిపోయి జైల్లోకి పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలు ఓ చక్కటి నిర్ణయం తీసుకొని ఈ రకమైనటువంటి గెలుపునిచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు చిరికి సత్యనారాయణ, కిసాన్ మోర్చా మరి రైతు నాయకుడిని. రాబోయే రోజుల్లో ఏదైతే రైతులకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పెట్టుబడి సాయాన్ని కూడా చేసే విధంగా మరి గతంలో ఉన్నటువంటి 3 సార్లు కూడా 2 సార్లు ఇది 3వ సారి కూడా ప్రజలు కూడా రైతులు కూడా వారు వెనుకున్నారు. అంతేకాకుండా ఏదైతే వృత్తి నైపుణ్యం ఉన్నట్టయితే మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఇవ్వడం వల్ల ఎక్కడికక్కడికి వాళ్ళు వృత్తిని సంపాదించుకుని, నైపుణ్యాన్ని సంపాదించుకొని మరి విదేశాలకు కూడా ఇవి నైపుణ్యంతో వెళ్ళిపోయి అక్కడ కూడా భారతదేశ గౌరవాన్ని పెంపించే విధంగా ఉంది. మరి అంతేకాకుండా ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి అనేక వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వారికి కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలే. అంతేకాదు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇందిరాగాంధీ గారి మహిళ ఈ ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఆ క్రమంలో కూడా మరి మహిళలకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ లేకపోతే గతంలో మరి మోడీ గారు మహిళలకు కూడా ఈ రిజర్వేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ మహిళలకు కూడా సముచితమైన గౌరవాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా
విజయంతో మన యొక్క కమలాన్ని ఎగరేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. అలాగే అక్కడ రాజకీయ కలుషితంతో పాటు పంచభూతాల కలుషితం కూడా తుడిచిపెట్టడానికి మా యొక్క బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మా యొక్క ఈ సంబరాల్ని విశాఖపట్నంలో అతి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ధన్యవాదాలు.